నా పేరు అల్లీ సాహెబ్. ఎక్కడ సార్? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కొరటపాడు. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? వైసీపీ ప్రభుత్వం వచ్చింది. పశ్చిమ నియోజకవర్గంలో విడుదల రజనీ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. అంటే ఆవిడ చిలుకలూరుపేట నుంచి ఇక్కడికి మార్చారు. అక్కడ గెలవలేని ఆవిడ ఇక్కడ పోటీ చేసి ఎలా గెలుస్తారు? అక్కడ గెలవలేదని మీకు ఎవరు చెప్పారు? టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు ఎవరు గెలవరని చెబుతారు. మేము చెబుతాం వాళ్ళు ఒక్క సీటు కూడా రాదని 175కి 175 మేమే గెలుస్తాం. మరి సాధ్యం కాదంటారా మీకు అది? మాకు సాధ్యమైతే గెలవటం, వాళ్ళకి కాదు. మరి మీరేమో 170 గెలుస్తా ఉంటున్నారు. వాళ్ళేమో పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడు, మరోవైపు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. మరి ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ ఒక్కడిని గెలవమానండి ముందు, తర్వాత మాట్లాడదాం ఏదైనా. ఎందుకు గెలవలేడు ఆయన? అతన్ని ఎవరు నమ్మరండి. జాపకు ఒక పార్టీ, పూటకు ఒక మాట, రకరకాల పొత్తులు. అతను పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఇప్పుడు మనుగోల్లో లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మీ పార్టీ కావచ్చు, మళ్ళీ గెలుస్తుందని చెప్తున్నారు. ఎందుకు గెలుస్తుందంటే ఏం చెప్తారు? ప్రజలందరి హృదయాల్లో నాటుకుపోయి ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ సంక్షేమం బాటలో, అభివృద్ధి బాటలోనే ఉన్నారు. అందుకనే వైసీపీ ప్రభుత్వానికి వైసీపీకి ఓటేసి తిరిగి 2024లో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మేము వస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తామంటున్నారు కదా. ఏం చేస్తారండి వాళ్ళు? 600 హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు పరచలేదు. ప్రజలు ఎవరు కూడా వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళని నమ్మే పరిస్థితి లేదంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇన్ని రోజులు ప్రజలతో ఆడుకున్నారు, ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అని అంటున్నారు. ఇప్పుడు దాకా కూడా ఆడుకున్నాడు అండి. తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని ఆడుకున్నాడు. ఇప్పుడు మా ఆట మేము ఆడుతున్నాం. అంటే మీరు మీ ఆట మొదలైంది అంటున్నారు, మళ్ళా మీ ఆట ఆడదాం అంటున్నారు. మరి యువకులంతా ఎక్కువ పెద్ద ఎత్తున వచ్చారు. మీరు ఆడదాం ఆంధ్రాకి మీరు వచ్చారు ఎందుకు అంటున్నారు? మేము కూడా ఆడతామండి. మా ఆట మాది, ఆడే వాళ్ళ ఆట వాళ్ళ. మీకు అవకాశాలు ఇస్తారా జగన్ గారు? అంటే కార్యక్రమం అవకాశం ఇస్తుందా మీకు? అందరికీ అవకాశం ఉందండి. ఆడే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా ఆడుకోవచ్చు. మరి ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుంది? ఈ కార్యక్రమము రకరకాల ఆటలు నేర్చుకున్న వాళ్ళకి ఆటల్లో ఉత్తీర్ణతని బయట పెట్టుకోవడానికి పనికొచ్చింది. ఈ కార్యక్రమాలన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలుస్తారని చెప్తున్నారు. లోకేష్ గారేమో మేము కనుక వస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తాం, ఇంతకంటే ఎక్కువ చేస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా. వాళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అని బాబు గారు ఎప్పుడో హామీ ఇచ్చారండి. ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా, చేసే ఉద్యోగాలు కూడా నిర్దాక్షిణ్యంగా తీసి అవతలేశాడండి చంద్రబాబు నాయుడు. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని నమ్మే పరిస్థితి అసలు లేనే లేదు రాష్ట్రంలో. జయప్రకాష్ ఏం చేస్తుంటారు? నేను బీటెక్ అయిపోయాను. మీరు బీటెక్ అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర కార్యక్రమంతో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఎలా చూస్తారు? ఇది చాలా మంచి కార్యక్రమం అన్న. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉండిద్ది, దాన్ని బయటికి తీయడానికి వేరే వేరే టీమ్స్ తో గానీ వాళ్ళతో కొలాబరేట్ చేస్తున్నారు. దాని వల్ల ఎంత అంటే యూత్ కి ఎంత ప్లస్ అయ్యింది అనేది అందరికి అర్థం కావట్లేదు. చాలా ప్లస్ అవుతుంది దీని వల్ల. అంటే ఇన్నాళ్ళు ప్రజలతో ఆడుకున్నారు, ఇప్పుడేంటి ఆడదాం ఆంధ్ర అంటున్నారు? ప్రజలతో ఎక్కడ ఆడుకున్నారన్న? ఎన్ని కార్యక్రమాలు తీసుకొచ్చారు, ప్రతి ఒక్కరికి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని మీకు తెలుస్తుంది కదా. అసలు చంద్రబాబు ఉన్నప్పుడు రాని కార్యక్రమాలన్నీ ఒక రకంగా డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికి వచ్చి సచివాలయం వస్తుంది, ఒక వాలంటీర్ ఇంటికి వస్తున్నాడు. అది డెవలప్మెంట్ కాదా? అంతకుముందు ఎక్కడైనా సచివాలయాలు ఉన్నాయా? లేవు కదా. అదే డెవలప్మెంట్ ఒక రకంగా. ఆడదాం ఆంధ్ర పేరుతో ముందుకు వెళ్తున్నారు. ఇదే కార్యక్రమానికి టీడీపీ జనసేన కార్యకర్తలు వస్తే ఆహ్వానిస్తారా? ఎందుకు ఆహ్వానించమన్నా? మంచిదే కదా. అందరు జగన్ గారు ఏమంటున్నారు? ఏ కులం చూడం, మతం చూడం అంటున్నారు. అంటే ఏంటి? అందరితో కలిసి వెళ్ళిపోదాం అనే కదా. అందరి ఓట్లు పెడితేనే కదా ఆయన కూడా సీఎం అయింది. అందరితో కలిసి ఉంటాం, మాకు ఒకటి ఇదంటూ ఏమి లేదు. అది ఆడదాం ఆంధ్ర కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే విమర్శలు మీరేం చెప్తారు? లేదు. ప్రతి సచివాలయంలో మీరు చూస్తే ప్రతి చోట అందరూ ఒక కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరికి ఆడదాం అనేది చూపిస్తున్నారు. అందులో అట్లాంటి ఏం లేవు. అది బయట ట్రాష్ న్యూస్ అంతే. పెద్ద మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళేమో పొత్తులతో వస్తున్నారు. మరి సంక్షేమం గెలుస్తుందంటారా, పొత్తులు గెలుస్తుంది? 100% సంక్షేమం గెలుస్తుంది. పొత్తులు ఎంతమంది రాని, 1 కాదు 2 కాదు 10 పార్టీలైనా రాని. ఎందుకు మీ దగ్గర ధనబలం ఉందని మీరు అంత కాన్ఫిడెన్స్? అట్లా కాదు, జనబలం ఉంది. అది జనబలం ఇంపార్టెంట్ మనకి. జనబలంతోనే గెలుస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమలో మాత్రమే పట్టు ఉంది, మిగిలిన జిల్లాలో పట్టు లేదంటున్నారు కదా. లేదు. మీరు ఎక్కడ చూసినా ప్రతి చోట డెవలప్మెంట్ పరంగా జగన్నే ఉంది. 100% జగనే గెలుస్తారు. దాంతో కొన్ని సీట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, మార్చారు. మరి నిజంగానే ఆయన గెలిచే కేపబిలిటీ ఉంటే సీట్లు ఎందుకు మారుతున్నారు? ఆయన గెలుస్తాడు, కానీ ఏంటంటే ఆ స్ట్రాటజీ వేరు. కంపల్సరీ అక్కడ ఎవరి నుంచో పెడితే గెలుస్తారు.
ఆయన ఎలా ఆయన స్కీమ్స్ వేరు, ఆయన చేసిన డెవలప్మెంట్ బట్టి ఆయన మారుస్తారు. దానివల్ల ఆయనకి వచ్చే నష్టమే లేదు. 100% జగన్ గెలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అంటున్నారు, మీరేమంటారు? ఏంటిది? వైసీపీ పార్టీ అంటే రెడ్ల పార్టీ అంటున్నారు. కాదు కాదు, అట్లా అనుకుంటే మరి ఎస్సీలకి ఎందుకు సీట్లు ఇస్తాడు, రెడ్లకి ఎందుకు సీట్లు ఇస్తారు, మిగతా వాళ్ళు ఎందుకు సీట్లు ఇస్తారు? అందరికి ఇస్తున్నారు, బీసీలకి ఇస్తున్నారు. ఎస్సీలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే పార్టీలో ప్రతి ఒక్కరు మినిస్టర్లు కానీ ఎంతమంది మినిస్టర్లు ఎస్సీ వాళ్ళు 100% అది రెడ్ల పార్టీ అనేది క్రాష్. మరి మీరేమో ట్రాష్ అంటున్నారు. లోకేష్ గారు ఏమన్నారంటే సీఎం గారిని దద్దమ్మ, చౌటగాని దద్దమ్మ, చాదిగాని పాలన, సైకో పాలన ఇంకో 3 నెలల్లో పోతుంది, స్వరాజ్యం వస్తుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు కాబోతున్నారు. చేతగానోడు అట్లాంటి మాటలు చెప్తాడన్నా. వాడి చేత కాదు కాబట్టి అట్లా చెప్తున్నాడు. చేత అయినోడు అట్లా చెప్పట్లా. జగన్ ఏమన్నాడు, మీ ఇంట్లో సంక్షేమం జరిగితేనే ఓట్లేయండి అంటున్నాడు, లేకపోతే వద్దన్నాడు. అంత ధైర్యం, దమ్ము ధైర్యం ఎవరికి ఉంది చెప్పు? ఆ దమ్ము లేకపోతే ఆయన చెప్పలేడు కదా. దమ్ము ఉంది, అందుకని వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి, వాళ్ళకి ఏం చేయలేడు కాబట్టి అట్లా చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా వాళ్ళకి తోడయ్యాడు. మీటింగ్ అయితే జరిగింది, వాళ్ళ మీటింగ్ లో ఏమైతే జరిగిందో మనకి తెలియదు. మరి ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి గనక తోడైతే మీరు ఓడిపోయే పరిస్థితి రాదంటారు? లేదు, 100% గెలిచేది వైసీపీ అన్న. ఎన్నైనా రాని అంటున్నాను నేను. అంటున్నా అదే, ఎంత మంది వచ్చినా గెలిచేది 100% వైసీపీ. అది మరి ఎక్కడ సార్? గొరడుపాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆరుల ఆంధ్ర పేరుతో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, ఎలా చూస్తారు సార్? బాగుంటది. పిల్లలందరూ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంప్రెషన్ ఏముందో బయటకు వస్తుంది. వాళ్ళందరూ బయటికి రాలేరు కాబట్టి దీనివల్ల మనం వాళ్ళు అధికంగా ఎక్కడికైనా వేరే మన స్టేట్ కావాలి, ఇంకో స్టేట్ అవతల ఒలింపిక్స్ కానీ పాల్గొనే అర్హత సాధించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ వెలుగులోకి వస్తారు. అంటే కొంతమంది ఏమని విమర్శలు చేస్తున్నారు అంటే 4.5 సంవత్సరం ప్రజలతో ఆడుకున్నారు, ఇప్పుడేంటి ఆడదాం ఆంధ్ర అంటున్నారు. ఒక కార్యక్రమం చేస్తా వస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్క రోజు ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. అలా ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాదాపు పూర్తయింది, ఇంకో 2-3 నెలలు అంతే. ఇంకా మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నారు, మరి గెలిచే అవకాశం ఎవరికి? 100% ఆయనే ఫామ్ చేస్తాడు గవర్నమెంట్. ఎందుకు ఆయన ఫామ్ చేశారంటే ఇన్ని ఇచ్చిన పథకాలు మన భారతదేశంలో ఎవరు ఎప్పుడు ఇవ్వాల ఇంతవరకు. ఏ రాజకీయ నాయకులైనా ఎవరు ఇలా ఇంతవరకు ప్రతి ఎమ్మెల్యే ఇంటింటి గడప గడప కానీ ఎక్కడైనా సరే ఈ ప్రోగ్రాంలు బాగా చేశారు. అలాంటిది అందుకని చెప్పి ఆయనకే ఇస్తారు. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారు, వాళ్ళేమో పవన్ కళ్యాణ్ ఒక వైపు తెచ్చుకున్నారు, మరోవైపు ప్రశాంత్ కిషోర్ తెచ్చుకున్నారు. మరి వాళ్ళు ఊహలు పనిచేసి వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. వాళ్ళ ఊహాగానాలు ఎవరు ఊహాగానాలు వాళ్ళైంది. ఆయన చేశాడు. పోయినసారి ప్రశాంత్ కిషోర్ ని తిట్టాడు. ఏమని తిట్టాడు? ఆయన తెచ్చుకున్నాడు అని. ఆయన మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు? ఆయన దగ్గర లేదు. అయిపోయింది. టీడీపీ పరిస్థితి అయిపోయింది, భూస్థాపితం. ఈసారి నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళు రాకపోతే భూస్థాపితమైన ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు అన్ని స్ట్రాటజీలు ఉపయోగిస్తున్నారు. ఓట్లు తొలగించడం కానీ అన్ని చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా ఏది వాళ్ళకి అవకాశం లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓటమి భయం పట్టుకుంది, అందుకే సీట్లు మారుతున్నారు అని కూడా ప్రచారం జరుగుతుంది కదా. సీట్లు మార్పుకి అది కాదు. మార్పు కోసం ఏంటంటే మార్పు జరిగింది కదా. ఒక చోట చేయని వాళ్ళు ఉంటారు, వర్క్ కొంతమంది చేసే వాళ్ళని కొన్ని నియోజకవర్గాలు మారుస్తున్నారు. అంతేగాని సీట్లు ఇస్తున్నారు వాళ్ళకు కూడా అవకాశం వేరే చోట ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళ క్రియేషన్ ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ బట్టి వాళ్ళ కులాలను బట్టి బీసీలకి ఇస్తున్నారు ఎక్కువ. ఇది ఓసీ కాన్స్టిట్యూషన్ కాబట్టి బీసీలకి ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ కూడా అతనే ఇవ్వమనండి. చంద్రబాబు నాయుడు ఒక ఓసీని తీసేసి బీసీలకి ఇవ్వమనండి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లను సేవ చేయడానికి బీసీలను బలిపశువులు చేస్తున్నారు. బీసీలు బ్యాక్ బోన్ అండి. వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నారో మీకు తెలుసు. ప్రతి చోట ఇంత పర్సంటేజ్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారా ఎప్పుడైనా జీవితంలో? మన భారతదేశ రాజకీయాల్లో ఎవరు చేయని విశిష్టంగా చేస్తున్నాడు ఆయన. దానివల్ల ఆయనకి అందరూ బ్యాక్ బోన్, బీసీ అంటే బ్యాక్ బోన్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు 100% ఇది.